వెంకటపతేర్. శుభోదయం. సుఖాన్ని అందించేటువంటి చక్కని క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షంతో కూడినటువంటి ఆయు ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం రాజద్వారే సర్వకార్యానుకూల సిద్ధ్యర్థం అరోగదరగాద్రవజ్ర శరీరతా సిద్ధ్యర్థం శ్రీ పద్మావతీ నాయికా సమేత శ్రీ శ్రీనివాస స్వామి కరుణాకటాక్ష వీక్షణ సిద్ధ్యర్థం శ్రీ పద్మావతీ సన్నిధౌ శ్రీపాంచరాత్ర భగవచ్శాస్త్రోక్త విధానేన కళ్యాణ మహోత్సవం ఆచార్య ముఖేన కరిష్యే. శ్రీ పద్మావతీ ప్రీయతాం ప్రీయతాం భగవతీ పద్మావతీ. మంగళవాద్యం. ఓం నమో భగవత్యై కమలసుందర్యై నమో నమః. చక్కని క్రోధినామ సంవత్సరంలో అందమైనటువంటి గురువారం నాడు బృహస్పతి వారం అని చెప్పబడేటువంటి ఆ గురువారం నాడు అదిగో అమ్మవారు తమ యొక్క శ్రేష్టమైనటువంటి గర్భాలయంలోని తిరుకళ్యాణ మండపం నుంచి స్వీకరిస్తున్నారు తిరుకళ్యాణాన్ని. జయకారి చ వామాక్షి జయ పద్మోద్భవ సుందరీ జయాఖిల సురారాధ్యై జయ పద్మావత్యై నమో నమః. అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి స్వరూపం జయం. జయం అంటే యజం అని కూడా అర్థం. జయ శబ్దాన్ని వెనక్కు తిప్పితే యజ అని అంటే పట్టుకోవడం అని. అమ్మవారిని పట్టుకుంటే జయం సిద్ధమని. ఏమిటి దాంట్లో ఉన్న రహస్యం? అమ్మవారంటే శక్తి రూపం. ఎవరిలో శక్తి ఉంటుందో ఆ శక్తితో వాడు జయాన్ని విజయాన్ని జీవితంలో సాధిస్తాడు. అందుకనే ఆమె జయకారి అని చెప్పబడతారు. జయకారి అంటే సుఖాన్ని శుభాన్ని కలిగించేటువంటి శక్తిని శారీరకంగా మానసికంగా నిలిపేటువంటి సామర్థ్యం కలిగినటువంటి పరమాత్మ యొక్క రూపం. అందుకనే అమ్మా జయ పద్మోద్భవ సుందరి. అద్భుతమైనటువంటి వికసించిన పద్మంలో స్వయంగా రూపుదిద్దుకున్నటువంటి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శక్తి రూపం. అటువంటి ఆ దివ్యమైన రూపం సమస్తమైనటువంటి దేవతల చేత నిరంతరం ఆరాధించబడుతూ కీర్తించబడుతున్నటువంటి పద్మావతి అమ్మ మీకు నమస్సుమాంజలులు అంటూ ఆ దేవిని ప్రార్థిస్తున్నారు సమస్త భక్తులు కూడా. అదిగో చక్కని స్వరద్రూపంతో అమ్మవారు అన్ని విధాలైన మాంగళ్య ఆభరణాలను ధరించినటువంటి వారై విశాలమైనటువంటి స్వర్ణ సింహాసనం మీద చక్కగా తమ హృదయం మీద రూపుదిద్దుకున్నటువంటి అందమైనటువంటి ఆకాశపు వర్ణంతో కూడినటువంటి చక్కని బ్లూ డైమండ్ అనబడేటువంటి ఆ చక్కని ఆకాశపు వర్ణంతో కూడినటువంటి వజ్రాలతో నిండినటువంటి పథకాన్ని అద్భుతంగా ధరించినటువంటిదై అందమైనటువంటి సంపెంగ లాంటి నాసికలో మెరుస్తున్నటువంటి ముక్కెరతో చక్కని ఎర్రనైనటువంటి పుష్పాలతో కూడినటువంటి పుష్ప కిరీటాన్ని ధరించి మాతృమూర్తి అనురాగంతో వాత్సల్యంతో కూడినటువంటి ఆశీస్సులతో ఆమె ఆశీర్వదిస్తున్నారు లోకాలను. అందుకనే ఆ తల్లిని కీర్తిస్తూ అంటారు చతుర్దశ మహాలోక శరీరాం భక్తవత్సలాం ఆ బ్రహ్మస్తంభ పర్యంతం ప్రోతాం చిచ్చక్తిమాశ్రయే. పరమాత్మలో ఉండేటువంటి శక్తి, ఆయన పరమాత్మ నిరాకారుడు, ఆయనతో సమంగా ఆయనలో ఉన్న శక్తి కూడా నిరాకారమే. అలాంటి నిరాకారమైనటువంటి పరమాత్మ తాను బయటికి వ్యక్తమవ్వాలి కనిపించాలి అని అనుకున్నప్పుడు ఆయన ఆభాస రూపంలో కనబడతాడు. ఆభాస అంటే అదే వస్తువు మరో రకంగా కనబడడం. ఎట్లా? సముద్రం విశాలంగా ఉంది. మనం బయట ఒడ్డు నుంచి చూసినప్పుడు చూస్తున్నప్పుడు సముద్రాన్ని దాంట్లో ఎంతో ఎత్తుగా ఎగిసిపడేటువంటి అలలు ఒడ్డుకు కొట్టుకొని వస్తున్నట్టుగా ఉంటాయి. ఇంకా లోపలికి పోతే అక్కడక్కడ సుడిగుండాలు ఉంటాయి. అలాగే చాలా విపరీతమైన వేగంతో లేచిపడేటువంటి ఆ కెరటాల వల్ల ఏర్పడినటువంటి బుడగలు, అలాగే నురుగు, వీటన్నిటితో ఒకే సముద్రంలో ఉండే జలం ఎన్ని రూపాలను
సంతరించుకునింది మారింది. అట్లాగే పరమాత్మ తాను బయటికి కనబడాలనుకున్నప్పుడు శక్తి రూపంలో ఆయన కనబడుతున్నాడు. అప్పుడు ఆయన శక్తి నిరాకారం, ఆయనతో పాటు కలిసి ఉన్న శక్తి నిరాకారమైన శక్తి సాకారమవుతోంది. సాకారమైనప్పుడు ఎనర్జీ బికమ్స్ మ్యాటర్. ఆ శక్తి కాస్త పదార్థంగా మారుతోంది. అలా మారినటువంటి పదార్థాన్నే విశ్వం అనేటువంటి పేరుతో మనం చూస్తూ అనుభవిస్తున్నాం. దానిలో మనం కూడా భాగమే. మన శరీరాలు, మనం చూస్తున్న పదార్థాలు, కదలని సమస్తమైన పదార్థాలంతా కూడా ఆ పరమాత్మ యొక్క శక్తి యొక్క రూపాంతరాలే. అదే ఇక్కడ చెబుతున్నారు. అందుకనే అమ్మవారిని కీర్తిస్తూ ఇక్కడ అంటున్నారు, అమ్మా చతుర్దశ మహాలోక శరీరాం భక్తవత్సలాం. నీ యొక్క భక్తులకు కావలసినటువంటి ఏ అనుభవాలైతే ఉన్నాయో, ఏ అనుభవం, రెండే అనుభవాలు ఇక్కడ ఉండేదంతా, సుఖం దుఃఖం, అవి తప్ప ఇంకేమీ లేదు. చివరికి అది ఏదిగా మారుతుందో, ఏ పనైనా అనుకూలంగా మారితే సుఖం అంటాము, ప్రతికూలంగా మారితే దుఃఖం అంటారు. ఇలా సుఖ దుఃఖాలుగా ఎక్కడి నుంచి వస్తున్నాయి సుఖ దుఃఖాలు? ఈ ప్రపంచంలో నుంచే. ప్రపంచం లేకపోతే నీకు సుఖదుఖాలు లేదు, శరీరం లేకపోతే సుఖదుఖాలు లేదు. ఆ శరీరం రావడం ప్రపంచంలో ఉండేటువంటి పదార్థాలతోనే. ఏమిటా పదార్థాలు? భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. వాటిలో నుంచి తయారైనటువంటి నీ మనస్సు. నీ మనస్సు 4 రకాలుగా తయారై అదిగో ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ ప్రపంచం అవుతోంది. అందుకనే అమ్మవారిని, అమ్మ ఈ 14 లోకాలు అమ్మవారి యొక్క కళ్యాణంలో చెప్పేటువంటి సంకల్పానుసారంగా 14 లోకాలు ఆమె శరీరాలే. అందుకనే అమ్మ 14 లోకాలతో కూడినటువంటి శరీరాలతో అనుభవాన్ని ఇస్తున్నావు ప్రాణులకు. అటువంటి మీకు నమస్సుమాంజలులకు ఇదిగో ఆ చిచ్చక్తి వివాహాన్ని సగుణ రూపంగా స్వీకరిస్తున్నారు. గోవింద. मध्यमा पितर सौम्यासाः असंय ईश्वरावृकारदज्ञास्तेन वन्दपितर तवेश त्वज्ञासोमप्रचेकितमनेषा त्वज्ञारज्येष्ठमनोनेषे पन्थाः
तव प्रणेदे पितरो न इन्दो देवेषु रत्नामभजन्त धीराः त्वया हि न पितरस्वमपूर्वे कर्माणि चक्रुः पवमानधीराः वन्वन्नवातः परधेज्ञानपोर्णवेरेभ्यरश्मेर्मघवा भवानः त्वज्ञसोमपितृभ्यः संविधानो नोद्यावा पृथिवी आततुन्धा तस्मै दयिन्दो हविषा विधेम वयज्ञस्याम पतयोरयेणाम् बर्हेषदप्यतरवोत्यर्वागिमावो हव्याचक्रमाजुषध्वम् तागतावसा सन्तामेनाभानश्चयोररपो दधाता उपाहूता पितरः सौम्यासो बर्हे शेषु निधिषु प्रियेषु त आगमन्तु त इह श्रोवन्तु धिब्रुवन्तु ते वन्त्वस्मान् अहं पितॄन् सोऽविदत्रां अवेत्स्य न पातं च विक्रमाणं च विष्णोः बर्हिषदो ये स्वदया सुतस्य भजन्त त्वस्त इहागमिष्ठाः अग्निष्वात्ताः पितरयेह गच्छत सदसदसदत सुप्रणेतयः अत्ताहवेज्ञ प्रयदानि बर्हिष्ठा प्रयज्ञ सर्वा वीरं दधातना आयं दुनः पितरः सौम्यासोऽग्निष्वात्ता पथिभ्यदेवयानेः अस्मिन् यज्ञे स्वधया मदन्तो दिभ्रुवन्तु देवन्तस्मान् ये अग्निष्वात्ता ये अनग्निष्वात्ता मध्ये दिवस्वधया मादयन्ते तेभ्यः स्मरालसो नेति मेतां यथा वसन्तन्वं कल्पयाति अग्निष्वात्तान् ऋतुमतो हवामहे नारासज्ञ से सोमपेथं य आशुः तेन विप्रासस्व हवा भवन्तु वयज्ञस्याम पतयोरयेणाम् जानो दक्षिणतो निषद्य मयि यज्ञमभिगृह्णीत विश्वे माहिज्ञशिष्टपितरोः केनचिन्नो यद्वागपुरुषता करामाम् आसेनासो अरुणेनामुपस्थे रयन्धत्तदासुषे मर्त्याय पुत्रेभ्यः पितरस्तस्य वस्वप्रयच्छत तयोर्जं दधाता यमज्ञगव्यवाहनत्वं जन्मन्यसेर्यं तन्नो गेर्भिश्रवायं देवत्रापानयायुजम् यो अग्नः कव्यवाहनः पितॄन्यक्षाधृता वृधाः प्रेदो हव्याने वोचति देवेभ्यश्च पितृभ्यः त्वमग्न एलितो जातवेदो वाढव्याने स्वरभेने कृत्वे राधा पितृभ्यः स्वधयामे राधा पितृभ्यः स्वधयात् अक्षन्नद्धित्वा देवप्रयदाहवेज्ञषे इदं पितृभ्यो नमो अस्ताद्य ये पूर्वासोय उपारासयेयुः ये पार्थिवे रजस्यानिषत्ता ये वानो नग् स्ववृजना स्वभिक्षु ये च पितरो ये च नेहयाज्ञश्च विद्मया ओचन प्रविद्मां त्वं वेधयदिते जातवेदस्वधाभिर्
యజ్ఞజ్ఞ సుకృతంజుషస్వా అథ యథా నః పితరః పరాసో అథ యథా నః పితరః పరాస రత్నాసో అగ్నర్తమా సుషాణాః శుచేదయందే దేది ముగ్ధసా సక్షామా భిందంతో అరుణేరపవ్రన్ ఉషంతస్త్వానిధే మహ్యుషంతः సమే ధీమహి ఉషన్నో శత ఆవాహ పితॄన్ హవిష అత్తావే అపాం ఫేనేన నమోచే శిర ఇంద్రోద వర్తయః విశ్వాయ దజాయ స్పృధాః సోమో రాజామృతజ్ఞ సుతర్జేషేణ జహాన్మృత్యం కృతేన సత్యమింద్రియం విపానజ్ఞ శుక్రమందాస ఇంద్రస్యేంద్రియమిదం వయోమృతం మధో అభ్యాక్షీరం వ్యాపిబత్కృంగాంగరసో ధియా కృతేన సత్యమింద్రియం విపానజ్ఞ శుక్రమందాస ఇంద్రస్యేంద్రియమిదం వయోమృతం మధో మధ్యో వ్యాపిబచ్ఛందసాహగ్షోజిషత్ కృతేన సత్యమింద్రియం విపానజ్ఞ శుక్రమందాస ఇంద్రస్యేంద్రియమిదం వయోమృతం మధో అన్నాత్పరిశ్రుతోరసం బ్రహ్మణా వ్యాపిబత్క్షత్రం వయస్సోమం ప్రజాపతిః కృతేన సత్యమింద్రియం విపానజ్ఞ శుక్రమందాస ఇంద్రస్యేంద్రియమిదం వయోమృతం మధు రేతోమోత్రం విజాహాద్రియోనిం ప్రవిశదింద్రియం గర్భో జరాయుణావృత ఉల్బంజహాతి జన్మనా కృతేన సత్యమింద్రియం విపానజ్ఞ శుక్రమందాస ఇంద్రస్యేంద్రియమిదం వయోమృతం మధు దృష్ట్వా రూపే వ్యాకారోత్ సత్యానృత ప్రజాపతిః అశ్రద్ధామనృత దధాత్ శ్రద్ధాగ్ సత్య ప్రజాపతిః కృతేన సత్యమింద్రియం విపానజ్ఞ శుక్రమందాస ఇంద్రస్యేంద్రియమిదం వయోమృతం మధు వేదేన రూపే వ్యాపిబత్సుతాసుతో ప్రజాపతిః కృతేన సత్యమింద్రియం విపానజ్ఞ శుక్రమందాస ఇంద్రస్యేంద్రియమిదం వయోమృతం మధు దృష్ట్వా పరిశ్రుతోరసజ్ఞ శుక్రేణ శుక్రం వ్యాపిబత్పయస్సోమం ప్రజాపతిః కృతేన సత్యమింద్రియం విపానజ్ఞ శుక్రమందాస ఇంద్రస్యేంద్రియమిదం వయోమృతం మధు శీసేన తంత్రం మనసా మనీషిణ పూర్ణశూద్రేణ కవయో వయంతే అశ్వినా యజ్ఞజ్ఞ సావితా సరస్వతేంద్రస్య రూపం వరుణోభిషజ్యన్ తదస్య రూపమమృతజ్ఞ సచేభ్యస్తిస్రోదధుర్దేవతా సజ్ఞరరాణాః లోమానే షష్ఠేర్బహుధానదోక్మాభిస్త్వగస్య మాగ్ సమాభవన్నలాజాః తదశ్వినా భిషజా రుద్రవర్తనే సరస్వతే వయతి పేషో అంతరం అస్థే మధ్యాహ్నం మాసరేకారోతరేణ దధతో గవాన్ త్వచే సరస్వతి మనసా పేషలం వసున సత్యాభ్యాం వయతి దర్శతం పపోః రసం పరిశ్రుతా నరోహేదన్నగ్నహుర్ధేరస్తసారన్నవేమా
पयसा शुक्रममृतं जनित्रज्ञसुराय मूत्राज्जनयन्दरताः अपामातिं दुर्मतिं बाधमाना ओपध्यं वातज्ञ सबुवन्तदारात् इन्द्रसूत्रामा हृदयेन सत्यं बोरोलाशेन सविता जजाना यकृत्क्लोमानं वरुणाभिषज्यन्मतस्नेवायव्यैर्नमेनाति पित्तम् आन्द्रानिस्थालेर्मधुपिण्डमानागुधा पात्राणि सुदुघानधेनुः शेनस्य पत्रान्न प्लीहाशचेभिरासन्ति नाभिरुदरन्न माता कुम्भोपनिष्टुर्जानिताशचेभिर्यस्मिन्नग्रे योऽन्याङ्गर्भो अन्तः प्राशर्व्यक्तशतधार उत्सो दुहेन कुम्भे स्वधां पितृभ्याः मोक्षज्ञ सदस्य शिर इत्सतेन जिह्वा पवित्रमश्विना सन् सरस्वते चप्पन्नपायोर्भिषगस्य बालो वस्तिर्नशेपो हरसातरश्वे अश्वेभ्यां ग्रहाभ्यां छागेन तेजो हविषा श्रुतेन पक्ष्मानि गोधूमे कुबाले सुतानि पेशो न शुक्रमसेदं वसाते अभिर्नमेषो न सेवेर्याय प्राणस्य पन्था अमृतो ग्रहाभ्याम् यवान बर्हिर्भ्रुविकेशराणि कर्कद्धो जज्ञे मधुसारघं मुखात् आत्मनुपस्थेन वृकस्य लोममुखे श्मश्रोणिनव्याघ्रलोमा केशानशीर्षण्यशे श्रियै शिखा सिंहस्य लोमत्विषेरिन्द्रियाणि अङ्गान्यात्मन्भिषजातदश्विन मानमङ्गे समाधात् सरस्वती इन्द्रस्य रूपज्ञशतमानमायुश्चन्द्रेण ज्योतिरमृतं दधानाः सरस्वती योऽन्याङ्गर्भमन्तरश्वेभ्यां पत्नी सुकृतं बिभर्ते अपाग्रसेन वरुणो न साम्नेन्द्रज्ञ श्रिये जनयन्नप्सुराजा तेजः पशूनाज्ञ हविरिन्द्रियावत्परिश्रुता पयसा सारघं मधु अश्वेभ्यां दुग्धं विषजा सरस्वत्या सुताभ्यामृतः सोम इन्दोः क्षत्रस्य नाभिरसे क्षत्रस्य योनिरसे मात्वाहिज्ञसे मामाहिज्ञसे निशासादधृतौ रातो वरुणपत्स्यास्वा साम्राज्याय सुक्रतोः मृत्योः पाहि विद्योत्पाहि देवस्य त्वा सवितुः प्रासावेश्विनोर्बाहुभ्यां पोष्णो हस्ताभ्याम् अश्विनोर्भैषज्येन तेजसे ब्रह्मवर्चसा याभिषिञ्चामि सरस्वत्यै भैषज्येन वीर्याय नाद्यायाभिषिञ्चामि इन्द्रस्येन्द्रियेण बलाय श्रियै यशसेभिषिञ्चामि कोऽसि कतमोऽसि कस्मै त्वा कायत्वा शुश्लोकसुमङ्गलसत्याराजन् शिरो मे श्रेर्यशो मुखं द्विषिकेशाश्च श्मश्रूणि राजा मे प्राणो अमृतज्ञ सम्राट् चक्षुर् विराट् श्रोत्रम्
जिह्वा मे भद्रं वाङ्महो मनो मन्युत्स्वरा भामाः मोदाः प्रमोदा अङ्गुलेरङ्गानि मित्रं मे सह बाहो मे बलमिन्द्रियज्ञहस्तौ मे कर्म वीर्यम् आत्मा क्षत्रमुरो मम पृष्ठेर्मे राष्ट्रमुदरमग्नसौ ग्रीवाश्च श्रोणे पुरो अरत्ने जानोने विशो मेऽङ्गानि सर्वतः नाभिर्मे चित्तं विज्ञानं वायुर्मे पचदर्भसत् आनन्दनन्दा आण्डौ मे भगः सौभाग्यं पसाः यज्ञाभ्यां पद्भ्यां धर्मोऽस्मि विशिराजा प्रतिष्ठितः प्रतिक्षत्रे प्रतिष्ठामि राष्ट्रे प्रत्यश्वेषु प्रतिष्ठामि घोषो प्रत्यङ्गेषु प्रतिष्ठाम्यात्मन् प्रतिप्राणेषु प्रतिष्ठामि पुष्टे प्रतिद्यावा पृथिव्यो प्रतिष्ठामि यज्ञे त्रया देवा एकादशस्त्रयस्त्रिज्ञसा सुराधसः बृहस्पति पुरोहिता देवस्य सवितुस्सवे देवा देवैरावन्तु मा प्रथमा द्वितीया तृतीया सत्येन सत्यं यज्ञेन यज्ञो यजुर्भर्यजोज्ञसामाभिः सामान् ऋग्भर्च पुराणवाक्याभिः पुराणवाक्या याज्याभिर्याज्या वषट्कारैः वषट्कारा आहोतिभिराहोदयो मे कामान् समर्थयन्तु भो स्वाहा दोमानि प्रयाधर्ममत्वं मानदिरागतिः माज्ञसम्म उपानधर्वस्वस्थे मज्जाम आनदिः ॐ ज्मन् उपेति वेतसे अवत्तरमित्यवत्तरं नदीषु अग्ने पित्तम् अपाम् असि मण्डूकीताभिः एति गहि सा इमं नः यज्ञं पावकवर्णमिति पावकवर्णं शिवं कृधि पावके एति चितयन्त्या कृपा क्षामन् रुरुचे उषसः न भानुना तूर्वन् नायामन् एतशस्य नु रणे एति यः घृणे न ततृषाणः अजरः अग्ने पावक रोचिषा मन्द्रया देवा जिह्वया एति देवान् वक्षि यक्षि च सह नः पावकादिदिवः अग्ने देवान् इह एति वः उपेति यज्ञं हविः च नः अपाम् इदं ययनमिति नि अयनं समुद्रस्य निवेशनमिति निवेशनम् अन्यं ते अस्मत् तपन्तु हेतयः पावकः अस्मभ्यमित्यस्माभ्यं शिवः भवा नमः ते हरसे शोचिषे नमः ते अस्तु अर्चिषे अन्यं ते अस्मत् तपन्तु हेतयः पावकः अस्मभ्यमित्यस्माभ्यं शिवः भव नृषद इति नृसदे पट् अप्सुषद इत्यप्सु सदे पट् वनसद इति वनसदे पट् बर्हिषद इति बर्हि सदे पट् सुवर्विद इति सुवः विदे पट् ये देवाः देवानां यज्ञियाः यज्ञियानां संवत्सरेणमिति संवत्सरेणम् उपेति भागम् आसते अहुताद इत्यहुता अदः हविषः यज्ञे अस्मिन् स्वयं जुहुध्वम् मधुनः घृतस्य ये देवाः देवेषु अधीति देवत्वमिति देवात्वम् आयन् ये ब्रह्मणः पुर एतार इति पुरः एतारः अस्य येभ्यः नाहृते पवते धाम किं च नाते दिवः न पृथिव्याः अधीति स्नुषु प्राणदा इति प्राणदाः अपानदा इत्यपानदाः व्यानदा इति व्यानदाः
चक्षुर्दा इति चक्षुः दाः वर्चोदा इति वर्चः दाः वरिवोदा इति वरिवः दाः अन्यं ते अस्मत् तपन्तो हेतयः पावकः अस्मभ्यमित्यस्माभ्यं शिवः भव अग्निः तिग्मेन शोचिषा यगंसते विश्वं नीति अत्रिणम् अग्निः नः वगंसते एरयिं सह एना अनीकेन सुविदत्र इति सुविदत्रः अस्मे इति यष्टा देवान् आयजिष्ठ इत्यायजिष्ठः स्वस्ति अदब्धः गोपा इति गोपाः उत नः परस्पा इति परः पाः अग्ने द्युमदिति द्युमत् उत रेवत् दिदिः यः इमा विश्वा भुवनानि जुह्वत् ऋषिः होता निशसादेति निससाद पिता नः सह आशिषेत्य आशिषा द्रविणम् इच्छमानः परमच्छद इति परमच्छदः वरे एति विवेश विश्वकर्मेति विश्वकर्मा मनसा यत् विहाय इति विहायाः धाता विधातेति विधाता परमा उत सन्दृगिति सन्दृक् तेषाम् इष्टानि समिति इषा मदन्ति यत्र सप्त ऋषीनिति सप्त ऋषीन् परः एकम् आहुः यः नः पिता जनिता यः विधातेति विधाता यः नः सतः अभि एति सत् जजाना यः देवानाम् नामधा इति नामधाः एकः एवातं सम्प्रश्न्यमिति सम्प्रश्न्यं भुवनायन्ति अन्या ते एति अयजन्त द्रविणं समिति अस्मै ऋषयः पूर्वे जरितारः न भूना असूर्त असूर्त रजसः विमान इति विमाने ये भूतानि समकृण्वन्निति सम् अकृण्वन् इमानि नातं विदाथ यः इदं जजान ఓం నమో భగవత్యై దివ్యసుందరవిగ్రహాయై నమో నమః. వెంకటేశప్రియే పూజ్యే క్షీరాబ్ధితనయే శుభే పద్మే రమే లోకమాత్రే పద్మోద్భవాయై చ మంగళం. అదిగో వెంకట నాయకుని ప్రియురాలుగా సుప్రసిద్ధమైనటువంటి పద్మావతి మాతృమూర్తి క్షీరాబ్ధి తనయగా చక్కగా తన ఆవిర్భావాన్ని సూచించి ఇంతకు పూర్వం స్వయంగా ఇప్పుడు స్వామివారి హృదయం నుంచి మంత్రమూర్తిగా పద్మావతీదేవిగా తిరుచ్చుకనూరు దివ్యక్షేత్రంలో ఆవిర్భవించి తన యొక్క వాత్సల్యంతో భక్తులను అనుగ్రహించేటువంటి దివ్యమాత చక్కగా అదిగో మాంగళ్య స్వరూపంలో స్వామివారి పాదాల దగ్గర పాంచరాత్ర ఆగమ విధానంలో అర్చించబడుతూ అందమైనటువంటి తన యొక్క స్వరూప స్వభావ విశేషాలతో స్వామివారి హృదయాన్ని చూరగొని కళ్యాణపురవాసినిగా అద్భుతమైనటువంటి వేదమంత్ర విశేషాలతో కీర్తించబడుతూ ఆనంద కర్పూర నీరాజనాది విశేషాలను స్వయంగా అందుకున్నారు అమ్మ పద్మావతి. కైంకర్యపరులు శక్త్యోపచార భక్త్యోపచార రాజోపచార పూజలను ఆ దేవీ దేవతలు ఇరువురికి కూడా వారి హృదయాలను పుష్పహార బంధంతో చక్కగా ఏర్పరిచి ఆ పాంచరాత్ర విధానంలో ఆ మర్యాదలను చెల్లిస్తుండగా అమ్మవారు వధూవర పూజా విశేషాలతో ఇరువురు కూడా పూజలను అందుకున్నటువంటి వారై భక్తులను అనుగ్రహిస్తున్నారు. అదిగో స్వామివారు తాము చక్కగా అందించినటువంటి ఆగమ విధానాన్ని అనుసరించి అమ్మవారు స్వీకరించినటువంటి ఆ మాంగళ్య పూజ అనంతరం అదిగో మాంగళ్య ధారణ నిర్వహిస్తూ విశ్వాన్ని ఆశీర్వదిస్తున్నారు. పద్మావతీ రమణ గోవింద గో. జ్ఞానం విజ్ఞానం
ప్రజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానత్ సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయోవసీయ ఆయత్ సంభూతం భూతం చిత్రః కేతుః ప్రభానాభాన్ సంభాన్ జ్యోతిష్మాగస్తేజస్వానాతపగ్స్తపన్నభితపన్ రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః. శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కదిసియున్నారు తమకమున పెండ్లికిని. అదే శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కదిసియున్నారు తమకమున పెండ్లికిని. కట్టరో పై పై దంపతులకు శేషపాలందియరో చేతులకును. బాసికములు కట్టరో పై పై దంపతులకు శేషపాలందియరో చేతులకును. సూసకాల పేరంటాండ్లు శోభాన పాడరో సూసకాల పేరంటాండ్లు శోభాన పాడరో మోసపోక ఇట్టే ముహూర్తమడుగరో. అదే శ్రీ వెంకటపతి అలమేలు మంగయును కదిసియున్నారు తమకమున పెండ్లికిని.
पृथिव्या परः देवेभिः असुरैः गुहायत् कं स्वितगर्भं प्रथमं दध्रे आपः यत्र देवाः समगच्छन्तेति सम् अगच्छन्त विश्वे तम् इत गर्भं प्रथमं दध्रे आपः यत्र देवाः समगच्छन्तेति सम् अगच्छन्त विश्वे अजस्य नाभौ अधीति एकम् अर्पितम् यस्मिन् इदं विश्वं भुवनम् अधीति श्लितम् विश्वकर्मेति विश्वकर्मा आहि अजनिष्ठा देवः आत् इत गन्धर्वः अभवत् द्वितीयः तृतीयः पिता जनिता ओषधीनाम् अपां गर्भं वीति अदधात् पुरुत्रेति पुरुत्रा चक्षुषः पिता मनसा हि धीरः घृतम् एने इति अजनत् नन्नमाने इति यदा इत अन्ताः अददृगम्हन्त पूर्वे आत् इत द्यावा पृथिवी इति द्यावा पृथिवी अप्रथेता विश्वतश्चक्षुरिति विश्वतः चक्षुः उत विश्वतो हस्त इति विश्वतः हस्तः ॐ यो दीक्षामतिरेचयति सप्ताहं प्रचरन्ति सप्तवैशीर्षण्याः प्राणाः प्राणादीक्षा प्राणैरेव प्राणान् दीक्षामवरुन्धे पूर्णाहुतिमुत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतितिष्ठति ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् स्वाहा